గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో కథన భేరి సభ, ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న కేసీఆర్. హైదరాబాద్లో అమిత్ షా బిజీ. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం. ఓఎన్జీసీ పైప్ లైన్తో నష్టపోయిన వారికి ఆర్థిక సాయం, మత్స్యకారుల ఖాతాల్లో 162 కోట్లు జమ చేసిన సీఎం. ఎవరెన్ని కోట్లు పంచినా భీమవరంలో గెలుపు మాదే, జగన్తో యుద్ధం చేసేందుకు తాను సిద్ధమన్న పవన్. హర్యానాకు కొత్త సీఎం, ప్రమాణ స్వీకారం చేసిన నయాబ్ సింగ్. రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంపై చర్చించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ల పేర్లనే కేబినెట్ మరోసారి తీర్మానించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ 2 పేర్లను మరోసారి గవర్నర్ తమిళిసైకి పంపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హామీల అమలుపై కేబినెట్ చర్చించింది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సంబంధించి ఆరోగ్యశ్రీ పరంగా కానీ లేకుంటే ఇతర సంక్షేమానికి సంబంధించిన పథకానికి సంబంధించి ఆ పథకం ఉపయోగపడుతుందని రేషన్ కార్డు వారికి అందుబాటులో ఉంటేనే ఆరోగ్యశ్రీ వస్తుందని ఆలోచన చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రజానికానికి కూడా ఏ విధంగా ఈరోజు మనం ఆరోగ్యశ్రీ కార్డుని రేషన్ కార్డుని సెగ్రిగేట్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చు అని ఒక నివేదిక తయారు చేయాలని మంత్రివర్గం ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంలో మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడే సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు కార్పొరేషన్లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా విధి విధానాలు రేపు రాబోయే 2-3 వారాల్లో విధి విధానాలను కూడా సంబంధిత ఆ సంఘాలతోని మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు సంప్రదించి ఈ విధి విధానాలు కూడా ఏ విధంగా ఉండాలి, వారికి సంబంధించి ఆర్థిక సామాజిక రాజకీయ పరంగా ఈ కార్పొరేషన్కు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ఈ కార్పొరేషన్ ఏర్పాటే కాదు బలోపేతం చేసి ఏ లక్ష్యంతోనైతే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నామో ఆ లక్ష్యానికి చేరువయ్యే దిశలో కార్పొరేషన్ విధి విధానాలు తయారు చేయాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. ఆ క్రమంలో ముందుకు నడవడం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు మరి ఎలక్షన్లు రాబోతా ఉన్న తరుణంలో మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ప్రజలకు ఇచ్చిన మా మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలను కూడా 100 రోజులు పూర్తి కాకుండానే అనేక అంశాలని ప్రజల వద్దకు తీసుకెళ్ళాం, అమలు చేశామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహచార మంత్రివర్యులు. మా సీనియర్ మంత్రులందరూ కూడా చెప్పినారు. నేను ఎక్కువ చెప్పకుండా మేము ముందే చెప్పినాం. 100 రోజుల్లో మేము ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి
వచ్చిన రెండవ రోజే ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేస్తే నేటికి 24 కోట్ల రూపాయల 24 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం. ఈరోజే మా గౌరవ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ శాఖ మంత్రి ఉదయం లేస్తే ఆర్టీసీకి ఏ విధంగా కార్మికులతో పాటు కొత్త బస్సులు కొనాలి, ఇంకా సేవలు చేయాలి. ఇవాళ కూడా 25 బస్సులు గౌరవ డిప్యూటీ సీఎం గారితో మాతో ఓపెన్ చేయించారు. ఆ కార్యక్రమం మొదలుపెట్టి నేటి వరకు మేము ఎన్నికల దృష్ట్యా చేస్తలేము. ఇది మాట ఇచ్చినాం, మాట ఇస్తే మనవ తప్పే అలవాటు లేని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ కరీంనగర్ సభలో తెలంగాణ ఇస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయినా తెలంగాణ ఇచ్చిందంటే అలాంటి పార్టీకి చెందిన మేము ఇలా మా ముఖ్యమంత్రి గారు మంత్రులను ఒక టీముగా పనిచేస్తున్నాం. నేను ఒకటే సలహా ఇస్తున్నా, చెప్పిన విషయాలు వాళ్ళన్నీ కూడా క్లియర్గా చెప్పారు. నేను కేటీఆర్, హరీష్, కేసీఆర్ కానీ ఇవాళ ఏదో మహిళల పట్ల ప్రేమ కొలకొస్తూ 10 సంవత్సరాలుగా మహిళల గురించి మాట్లాడకుండా ఢిల్లీ ఎక్కడెక్కడ తిరిగిండ్రు, ఏమేమి బిజినెస్ చేసినో చెప్పకుండా నేను చెప్పే అవసరం లేదు. మీ అందరికీ తెలుసు. దీక్షలు చేసినా మాకు అవసరం లేదు. మేము చిత్తశుద్ధితో 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఆయన పార్టీ పెట్టినప్పుడు పక్క జలదృశ్యంలో పార్టీ పెట్టిన రోజు చెప్పిన మొదటి ముఖ్యమంత్రి దళితుని చేస్తా, చేయకపోతే నా మెడ మీద తల ఉండదు అన్నాడు. అలాంటి వందలు లక్షలు చెప్పిన అబద్ధాలు మేమేమైనా ప్రశ్నించలే. ఆయన విజేతకే వదిలిపెట్టాం. ఆ తర్వాత ఆయన కుటుంబమే పాలించుకుంది. మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, సెక్రటరియట్ పాసులు లేవు. నన్ను కూడా రానియలే, రేవంత్ రెడ్డి గారు కూడా రానియలే. సెక్రటరియట్ అడిగితే పాసు. కానీ అందరూ టీమ్గా పనిచేస్తున్నాం. 17th మాకు 100 రోజులు అయిపోతుంది. ఇవాళ వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం మేము చేస్తలేము. చెప్పిన మాటకు ఈ కార్యక్రమాలే కాదు, వీలును బట్టి ఆర్థికంగా విధ్వంసం సృష్టించి 30-40 వేల కోట్ల బకాయిలు పెట్టి కాంట్రాక్టర్లకు కానీ వివిధ రకాలుగా 7 లక్షల కోట్ల అప్పు చేసి 2019 నుంచి మొన్న మార్చి 1 వరకు ఎప్పుడు కూడా 1వ తారీఖు రోజు జీతాలు ఇవ్వలే. దేశం మొత్తం ఏ రాష్ట్రమైనా 1వ తారీఖు శాలరీస్ ఇస్తారు, పెన్షన్స్ ఇస్తారు. మన దాదాపు 6,90,000 మందికి ఫస్ట్ రోజు శాలరీస్ పడ్డాయంటే అది ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో. ఈ నెలనే కాదు, వచ్చే నెల కూడా అదే విధంగా ఇస్తాం. ఇన్ని అప్పులున్నా ఆర్థిక క్రమశిక్షణతో ఇచ్చిన మాట నిలుపుకుంటున్నాం. అందరూ కూడా అర్థం చేసుకోవాలని, అలాగే బావబామరుదులు మీ ఇష్టం, మీ నోరు జారకుండా మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మంచిది. మీరు ఇష్టం ఉంటే మాట్లాడమందం కాదు. గతంలో ఎగ్జాంపుల్ ఒక మన గౌరవనీయులు గవర్నర్ గారు నరసింహన్ గారు, ఆయన కాళేశ్వరం చూసి ఈయన పేరు కేసీఆర్ కాదు కాళేశ్వరరావు అన్నాడు. నిజంగా ఇవాళ హరీష్ రావు అని అనుకుంటే కాళేశ్వరరావు అన్నాడు. ఆయన పేరు రోజు పోతారని. ఇవాళ ఏం జరిగింది? చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకనే పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ పోతుల సునీత. సిద్ధం సభకు లక్షలాది మంది తరలి వచ్చారన్న ఆమె గ్రాఫిక్స్ రాజకీయాలు చేయడం తెలుగుదేశం పార్టీకి అలవాటని మండిపడ్డారు. టీడీపీ జనసేన సోషల్ మీడియా వేధింపుల వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. చీరాలలో పార్టీ కోసం 10 ఏళ్లుగా పనిచేస్తున్నానన్న ఆమె సీఎం జగన్ టికెట్ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటున్న ఎమ్మెల్సీ పోతుల సునీతతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సునీత గారు ఉన్నారు. పోతుల సునీత గారు, మేడం, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయబోతూ ఉన్నాయి. 2014లో ఈ కాంబినేషన్తో వచ్చి విజయం సాధించాయి. ఈసారి ఎట్లా ఉండబోతుంది ఈ కాంబినేషన్? 2014 ఎన్నికలు ఆ రోజు రాష్ట్రం విడిపోయింది. మరి ఒక అనుభవం ఉన్న లీడర్ అని చెప్పి ఆ రోజు ప్రజలు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడుకి. కానీ ఆ అనుభవాన్ని తుంగలో తొక్కి మరి ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయకుండా బీసీలకు కానీ మరి మహిళల్ని కానీ అన్ని రకాలుగా అవమానపరిచి మరి దాచుకోవడమే ధ్యేయంగా మరి గ్రాఫిక్స్ అమరావతిని చూయించి మరి పోలవరంని ఏటీఎంగా వాడుకొని చంద్రబాబు నాయుడు చాలా బ్లేమ్ అయిపోయినాడు. మరి ఆయన అన్ని రకాలుగా కూడా ఆయన ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు కూడా ఏవి నెరవేర్చకుండా వాటన్నింటి కూడా చెత్తబుట్టలు వేసినటువంటి చంద్రబాబు నాయుడికి ప్రజలు ఆయన తిరస్కరించే మరి చాలా పెద్ద ఎత్తున భారీ మూల్యం చెల్లించి 23 స్థానాలకు పరిమితం చేసి 2019 ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? 2019 అయిపోయింది కదా. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాం, నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే
మీరు సింగిల్గా ఎందుకు పోటీ చేయడం లేదు ఎన్నికల్లో? మీకు ఆ ధైర్యము దమ్ము లేకనే ఈరోజు జనసేనతోనా బీజేపీతోనా ఇంకొకరితోనా మీరు పొత్తులు పెట్టుకొని గుంపులుగా వస్తున్నారు. కానీ ఇక్కడ జగనన్న ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి నాయకుడు. ఈ తక్కువ కాలంలోనే 4.5 సంవత్సరాల కాలంలోనే సంక్షేమ సుపరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రిగా, పేద ప్రజలకి అండగా నిలబడినటువంటి ముఖ్యమంత్రిగా, మహిళలకి అండగా నిలబడినటువంటి ముఖ్యమంత్రిగా, రైతులకు భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా, మరి చేతల ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రంలో దేశానికే ఒక రోల్ మోడల్గా, ఒక ఆదర్శంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మహిళా సాధికారత ద్వారానే సామాజిక అభివృద్ధి అని చెప్పి మహిళలకి పెద్ద చైతన్యాన్ని ఇస్తూ మరి ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఎలాంటి డోకా లేదు. ఖచ్చితంగా ఆయన సింగిల్గా చేస్తాడు. 175 ఏదైతే టార్గెట్ ఉందో జగనన్న దానికి రీచ్ అవుతారు. అందరు కూడా ఖచ్చితంగా దానికి సిద్ధమవుతున్నారు ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల సిద్ధం పేరుతో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించింది బాపట్ల జిల్లాలో. కానీ అక్కడ జనాలు ఎవరూ రాలేదు, కేవలం గ్రాఫిక్స్తో జనాన్ని చూపించారని లోకేష్ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా చూపించేటువంటి పరిస్థితి కూడా ఉంది. నిజంగానే జనం సిద్ధం సభకు రాలేదా? ఈరోజు సిద్ధం సభలు మరి భీమిలి నుంచి, దెందులూరు నుంచి, రాప్తాడు నుంచి మొన్న అద్దంకి నియోజకవర్గంలో జరిగాయి. దేనికదే పోటీపడి అంటే ప్రజలు ఒక మద్దతు ఇచ్చారు. ప్రజలు అంటే చరిత్రలో మిగిలిపోయే విధంగా చారిత్రాత్మకంగా ఈరోజు ప్రజలు ఒక మద్దతు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానండి, మరి ఈ రాష్ట్రంలో తక్కువ కాలంలోనే ఇంత చేశాడు పేద వర్గాలకి అని చెప్పి అందరు కూడా ఒక వెల్లువలాగా, ఒక సముద్రంలాగా తరలి వచ్చి మద్దతు ఇచ్చిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇవన్నీ చూసి తట్టుకోలేక సిద్ధం అనేది ప్రోగ్రాము ప్రజల్లోకి మంచి మెసేజ్ వెళ్ళిందనమాట. దాన్ని చూసి ఓర్చుకోలేక భయంతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అవసరం గ్రాఫిక్స్ రాజకీయాలు. జగనన్న నిజమైన నాయకుడు కాబట్టి ఆయన గ్రాఫిక్స్ రాజకీయాలు చేసిన అవసరం లేదు. ప్రత్యక్షంగా బాపట్ల జిల్లా, మా సొంత జిల్లా అద్దంకి నేను కూడా ప్రోగ్రాంకి వెళ్ళాను. లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. మరి రోడ్లంతా కూడా బైపాస్ రోడ్లంతా కూడా కొన్ని కిలోమీటర్ల దూరం ప్రజలు నిలిచిపోయారు. గ్రాఫిక్స్ చేయాల్సిన అవసరం జగనన్నకి. ఇది మొత్తంగా చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకనే పొత్తులు పెట్టుకుని వస్తున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత విమర్శిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేసి గెలిచి తీరుతారని కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రమేష్, తొంతర టీవీ, తాడేపల్లి నుంచి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు ఒకటేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు బీజేపీ గెలవాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్లో సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. దేశంలో ఎవరిని అడిగినా మోదీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారని తెలిపారు. కేంద్రం అమలు చేసే పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బీఆర్ఎస్కు సీట్లు వచ్చినా రాకున్నా రాష్ట్రానికి ఉపయోగం లేదన్నారు. 6 గ్యారంటీల విషయంలో ప్రకటనలకే పరిమితమయ్యారని విమర్శించారు. మోదీ అవినీతి రహిత పాలన అందించారని అమిత్ షా చెప్పారు. तेलंगाना की जनता ने फैसला एक प्रकार से 3 पार्टियों के सामने भाजपा का चुनाव है। कांग्रेस पार्टी, टीआरएस और मजलिस। मगर मैं कहता हूं ये तीनों पार्टियों का एजेंडा एक ही है। मेरी बात ध्यान से सुनना। 3 पार्टियों के सामने तेलंगाना की जनता को भारतीय जनता पार्टी को और मोदी जी को चुनना है। 1 कांग्रेस पार्टी, 2 टीआरएस, तीसरा मजलिस। परंतु पार्टी कहने को 3 है मगर एजेंडा एक ही है। एक कांग्रेस और टीआरएस मजलिस के एजेंडे पे चलते हैं, मजलिस का एजेंडा लागू करते हैं। मुझे भाई और बहनों बताओ, हैदराबाद स्थापना दिन मनाना चाहिए या नहीं मनाना चाहिए? जोर से बोलिए, मनाना चाहिए या नहीं मनाना चाहिए? ये मुस्लिम रिजर्वेशन हटना चाहिए या नहीं हटना चाहिए? जोर से बोलो, हटना चाहिए या नहीं हटना चाहिए? क्या कांग्रेस हटा सकती है? टीआरएस हटा सकती है? मजलिस हटाना चाहती है? ये तीनों एक दूसरे के चट्टे बट्टे हैं। ये तीनों पार्टियां एक है। मित्रों, आज तेलंगाना की जनता ने రానున్న లోక్సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీదే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 3వ సారి నరేంద్ర మోదీని ప్రధానిగా చూడాలనే భావనలో ప్రజలున్నారని చెప్పారు.
రాష్ట్రంలో 12 కంటే ఎక్కువ సీట్లు దక్కించుకుంటామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. आप सभी को मिलने के लिए, आपसे बात करने के लिए इसलिए आया हूं कि चुनाव तेलंगाना में भारतीय जनता पार्टी को और मजबूत कर 12 से ज्यादा सीटें भारतीय जनता पार्टी की जिताने का चुनाव। हम सब 400 पार का लक्ष्य तो याद रखें, 400 पार का लक्ष्य सिद्ध करना ही है, परंतु ये 400 में 12 कमल यहां से दिल्ली भेजने का काम तेलंगाना की जनता ने। मगर मैं आज आप सभी को मिलने के लिए, आपसे बात करने के लिए इसलिए आया हूं कि चुनाव तेलंगाना में भारतीय जनता पार्टी को और मजबूत। బీజేపీ విషయంలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ నేతృత్వంలోనే దేశం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. తెలంగాణకు భారీగా నిధులిచ్చి రాష్ట్ర అభివృద్ధికి మోదీ సహాయం చేశారని తెలిపారు. కేసీఆర్ తన నియంతృత్వ పాలనతో తెలంగాణను ఎదగనివ్వలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈసారి రాష్ట్రంలోని 17 లోక్సభ సీట్లను బీజేపీ గెలవాలని కిషన్ రెడ్డి చెప్పారు. అమిత్ షా గారు వచ్చేలోపు మన జాతీయ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో రాహుల్ గాంధీ అనుచరులు, రాహుల్ గాంధీ మూట ఏ రకంగా వసూలు చేస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. నేను చెప్పే ఉద్దేశం ఒకటే, టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు. 2 కుటుంబ పార్టీలే, 2 దోపిడీ పార్టీలే, 2 అవినీతి పార్టీలే, 2 అహంకారపూరితమైనటువంటి పార్టీలే, 2 కుటుంబాల కోసం పనిచేసేటువంటి పార్టీలే. అందుకే ఈరోజు మనమందరం కూడా తెలంగాణలో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం. గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా 4 పార్లమెంట్ స్థానాలు మనం సంపాదించుకున్నాం. ఈసారి ఎన్నికల్లో 17కు 17 సీట్లు మనం ఛాలెంజ్ చేసుకొని ఎన్నికలు దిగాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ హైదరాబాద్ పార్లమెంట్ సీటు ఈరోజు పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం లేదు. ఈసారి గెలవడం కోసం, అసదుద్దీన్ ఓవైసీని ఓడించడం కోసం ఈరోజు మనం పోటీ చేస్తా ఉన్నాం. చెమటలు పడుతున్నాయి మజ్లిస్ పార్టీకి. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా మజ్లిస్ పార్టీ పోవాలి, మజ్లిస్ పార్టీ విరగడ కావాలని చూస్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో రాహుల్ గాంధీ అనుచరులు, రాహుల్ గాంధీ మూట. శ్రీరాముడి వారసుడు ప్రధాని మోదీ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. శ్రీరాముడి వారసుడే మా ప్రధాని అభ్యర్థి అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి అని ఎద్దేవా చేశారు. 100 రోజులు దాటిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తాయని చెప్పారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడటం లేదని విమర్శించారు. ప్రధానమంత్రి అభ్యర్థి నిర్ణయించే ఎన్నికలు. మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నా అభ్యర్థి లేడు. మీరు అభ్యర్థి రాహుల్ గాంధీ ఫోటోనే పెట్టుకుంటలేరు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఆగు, ఈ 17వ తరగతి చుక్కలు చూపడతారు ప్రజలు. కాంగ్రెస్లో చుక్కలు చూపడతారు ప్రజలు. 100 రోజులు అయిపోతుంది బిడ్డ, 100 రోజులు అయిపోతుంది. ఆగు, 100 రోజులు అయిపోయినాక మీ 6 గ్యారెంటీల సంగతి ఏందో ప్రజలు చూపడతారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు దడదడ స్టార్ట్ అయ్యింది. ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది కేవలం ఎన్నికల సంవత్సరం, ఎన్నికల మంత్ అని చెప్పి ఈ నెల ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నాడు జీతాలు ఇస్తారు. మళ్ళా తర్వాత ఒక్కొక్క నెలల జీతాలు ఇస్తే ఒట్టిగా. ఇవాళ 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేయాలంటే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అవసరం బడ్జెట్. కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 53,000 కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా చూపెట్టే ప్రయత్నం చేసింది. ఈ ఎన్నికలు ప్రధానమంత్రి. కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. తాము గేట్లు తెరిస్తే గొర్రెల మందల బీఆర్ఎస్ నేతలు వస్తారనడం దారుణమన్నారు. కేసీఆర్పై తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ నేతలకు నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు తమ భాష మార్చుకోవాలని సూచించారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఇచ్చినటువంటి హామీలు 6 హామీలు, దాంట్లో 13 కాంపోనెంట్స్ ఉన్నాయి, 13 దగ్గర హామీలు. కాబట్టి వీటన్నిటిపైన కూడా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, దాన్ని తయారు చేసుకోవాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు మీ గేట్లు తెరిస్తే మేము గొర్రెల మందలకు వస్తానికి రెడీ ఉంటాం.
చాలా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఇది. ఈ రకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, మీరే గతంలో మరి పార్టీని మారితే రాళ్లతో కొట్టమని చెప్పినారు మీరే. మరి మీరే మళ్ళీ మీ మాట మీరే మార్చుకొని ఈ రకంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం కేసీఆర్ గారి పైన తెలంగాణ సమాజానికి ఉన్నది, తెలంగాణ ప్రజలకు ఉన్నది, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉంది, మా ఎమ్మెల్యేలకు ఉన్నది. తప్పకుండా వారి నాయకత్వంలో పనిచేయడానికి అందరూ కూడా సమిష్టిగా పటిష్టంగా ఉన్న సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, దయచేసి మీరు ఈ భాష మార్చుకోండి అని చెప్పేసి మరొకసారి మనం చేస్తూ, మెగా డిఎస్సి టెట్ నిర్వహించాలని జీవో 46 రద్దు చేసి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష చేపట్టిన అశోక్ను పరామర్శించారు. ఈ సందర్భంగా అశోక్కు తమ మద్దతు తెలిపారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా అశోక్ డిమాండ్ చేస్తున్నట్లు తక్షణమే ప్రభుత్వ పెద్దలు సమస్యలను పరిష్కరించాలని కోరారు ఇరువురు నేతలు. ఆలస్యం చేస్తే అశోక్ ఏదైనా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుచుకొని రక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్. హైదరాబాద్లోని ముషీరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం మన ఊరు మనబడి పేరుతో కోట్ల రూపాయలు దోచుకుందని ఆరోపించిన లక్ష్మణ్ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కూడా అలాగే పనిచేస్తోందని మండిపడ్డారు. ఈ నెల 16న పెళ్లి, వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలోనే పెళ్లి కుమారుడు మిస్సింగ్. దీంతో అటు అబ్బాయి ఇటు అమ్మాయి తరపు బంధువులు షాక్కు గురయ్యారు. ఈ ఘటన హనుమకొండ గోకుల్ నగర్లో చోటు చేసుకుంది. హనుమకొండ టౌన్ గోకుల్ నగర్ ప్రాంతానికి చెందిన కృష్ణతేజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నర్సంపేటకు చెందిన యువతితో అతడికి పెళ్లి కుదిరింది. ఈ నెల 16న పెళ్లి ముహూర్తం ఖరారు చేయగా ఇరు కుటుంబాలకు చెందిన వారు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. ఇంతలోనే వరుడు కృష్ణతేజ్ కనిపించకుండా పోయాడు. పెళ్లి ఆహ్వాన పత్రికలను బంధువులు పంచేందుకు వెళ్లిన కృష్ణతేజ్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పక్కన అతడి బైక్ను బంధువులు గుర్తించారు. మరో 4 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా కృష్ణతేజ్ కనిపించకుండా పోవడంతో ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు కేయూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఆన్లైన్ గేమ్స్, పలు బెట్టింగ్ గేమ్స్కు బానిసై మిషన్ భగీరథ ఏఈ రాహుల్ సుమారు 15 కోట్ల వరకు అప్పులు చేశాడు. డబ్బులు చెల్లింపులకు తగిన పనులు ఇప్పిస్తానని నమ్మించి కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నాడు. అతని వ్యవహారం ఉన్నతాధికారులకు తెలిసి గుట్టుగా 6 నెలల క్రితం సస్పెండ్ చేశారు. కీసర్ మండలం మిషన్ భగీరథ ఏఈగా పనిచేసే రాహుల్ కాంట్రాక్టర్లకు పనులు ఇప్పిస్తానని నమ్మించి దాదాపు 37 మంది నుంచి సుమారుగా 15 కోట్లకు పైగా డబ్బు తీసుకున్నాడు. బాధితులు అతనిపై ఇచ్చిన కంప్లైంట్తో గతంలో అతనిపై కీసర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి లుకౌట్ నోటీస్ జారీ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా పరారీలో ఉన్న అతను పరాయి దేశం పారిపోతూ ఉండగా ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారు. రాహుల్ను కీసర పోలీస్ స్టేషన్కు తరలించి పోలీసులు విచారిస్తున్నారు. రాహుల్ భార్య, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. వాళ్లు కొందరికి మాట ఇచ్చినా డబ్బు మాత్రం ఇవ్వడం లేదని బాధితులు పోలీసులకు తెలిపారు. ఒకటి ఎస్టిమేట్ ఉంటుంది, మీరు తీసుకొని చేయండి అని చెప్పాను. అది మరి ఆన్లైన్ ఉంటుంది కదా సార్, టెండర్లు అట్లా పెట్టడం అంటే ఇది నామినేషన్ ఇస్తున్నాం అంటే 1 lakh లోపు అయితే నామినేషన్ కదా అని మేము అడిగింది. అంటే మా దగ్గర 4 lakhs వరకు ఉంటుంది, మాది మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ అని చెప్పింది. అలా చెప్తే మేము నిజంగా అనుకొని నమ్మినాం. మా దగ్గర తీసుకుపోయిండు. మరి ఆ వర్క్ చేయాలంటే మా దగ్గర వర్కర్లు మేము మెట్రోలు మేము చేస్తాం కదా అంటే మీరు తేవడం కాదు. మా మున్సిపల్ గ్రామ పంచాయతీ బ్రాంచ్ ఉంది, నాగారం గ్రామ పంచాయతీ బ్రాంచ్. ఆ బ్రాంచ్కి మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, ఆ కంపెనీకి పంపించి ఆ సామాన్లు తెప్పిస్తాం. మీకు 2 నెలల తర్వాత 3వ నెల వరకు 20% మీకు యాడ్ చేసి ఇస్తాం మీరు ఇచ్చిన డబ్బుకి. ఇక్కడ మీ లెస్సులు పర్సెంటేజ్లు అన్నది ఏమి ఉండదు అని చెప్తే అట్లా జరిగింది. అలా అనుకొని మేము నమ్మినాం. 20 లక్షలు పెట్టాం సార్. నాతో పాటు ఇంకా దాదాపు కాంట్రాక్టర్ ఫీల్డ్ ఉన్న. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.